నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 10. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఈశాన్విలో ఉండడం కాదు, ఈశాన్విని. నేను పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు, తనని అన్నాడు అదవ్. ఏంటి, ఈశాన్వినా? ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయి సోఫాలో నుండి లేచాడు. నువ్వు చెప్పేది నిజమా? ఈశాన్విని పెళ్లి చేసుకున్నావా? నమ్మలేనట్లుగా మళ్ళీ అడిగాడు ప్రేమ్. అవునరా, ఐ కాంట్ బిలీవ్ ఇట్ రా. ఆనందం ఆశ్చర్యంతో ప్రేమ్ పెదవులపై సంతోషకరమైన నవ్వు విరిసింది. సూపర్ రా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని అదవ్ను అమాంతం ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు. వాళ్ళిద్దరినీ విచిత్రంగా చూస్తూ కిందకి దిగింది ఈశాన్వి. అదవ్ను కిందకి దింపేసి హాయ్ ఈశాన్వి అని నవ్వుతూ తనని పలకరించాడు ప్రేమ్. హాయ్ ప్రేమ్, ఎలా ఉన్నావు అంది క్యాజువల్గా. చాలా బాగున్నాను. నీకు నేను గుర్తున్నానా? ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కదా. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ మీరిద్దరు పెళ్లి చేసుకున్నారంటే. కంగ్రాట్స్ అని నవ్వుతూ చెయ్యి అందించగా చెయ్యి ఇవ్వకుండా అదర్ వైపు సీరియస్గా చూస్తుంది. అదర్ నిర్లిప్తంగా ఆమె వైపే చూస్తున్నాడు. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తున్న ప్రేమ్కు సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపించింది. ఏమైంది మీ ఇద్దరికి అనడంతో అతని వైపు చూశారు ఇద్దరు. ఈశాన్వి, నువ్వు చాలా మారిపోయావు. చాలా మోడర్న్గా స్టైలిష్గా అయ్యావు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అన్నాడు. ఈశాన్వి బలవంతంగా ఒక నవ్వు నవ్వి, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని మూర్తికి కాల్ చేస్తూ గార్డెన్లోకి వెళ్ళింది. ఈశాన్వి వెళ్ళే వరకు చూసిన ప్రేమ్ అదర్ వైపు తిరిగి, అసలు అలా ఎలారా? ఎక్కడ దొరికింది తను నీకు? పెళ్లి చేసుకుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ అంకులేమో ఘనకార్యమని సీరియస్గా అంటున్నారు. ఈశాన్వి కూడా చాలా సీరియస్గా ఉంది. అసలు ఏం జరిగింది? ప్రేమ్ ప్రశ్నల వర్షానికి తల పట్టుకున్నాడు అదర్. చెప్తారా, కాస్త గ్యాప్ ఇవ్వరా బాబు. చాలా పెద్ద స్టోరీ ఉంది. తిన్నాక తీరిగ్గా మాట్లాడుకుందాం. కాసేపు నీ ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకో. సరేలే అంటూ తనతో పాటు సోఫాలో కూర్చున్నాడు ప్రేమ్. డైనింగ్ టేబుల్పై వంటలు సర్దుతున్న భూమి సందీప్ కాల్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది. హలో అన్నయ్య. భూమి, ఏం చేస్తున్నావురా? బావ ఎక్కడున్నాడు అడిగాడు మాయతో క్లోజ్గా నవ్వుతూ. మాట్లాడుతూ బయటకు వెళ్తున్న అనంత్ని చూస్తూ. ఆఫీస్లో ఉంటారన్నయ్య. ఒకసారి కాల్ చేసి కనుక్కోరా, నేను దగ్గరలోనే ఉన్నాను. బావతో కాస్త పని ఉంది, లైన్లోనే ఉంటాను, ఫోన్ చేయి. అలాగే అన్నయ్య అని తడపటాయిస్తూనే అనంత్కి కాల్ చేసింది భూమి. మాయతో కార్లో స్టార్ట్ అయిన అనంత్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. ఏమండి, ఆఫీస్లోనే ఉన్నారా, వస్తున్నారా? ఇప్పుడే ఆఫీస్ నుండి బయలుదేరాను, అరగంటలో ఉంటాను. అలాగే అండి అని అనంత్ కాల్ కట్ చేసి, ఆఫీస్ నుండి ఇప్పుడే స్టార్ట్ అయ్యారటన్నయ్య అంది భూమి. సందీప్ చిన్నగా నిట్టూర్చి, సరే భూమి, రేపు వచ్చాక మాట్లాడతాను అన్నాడు. అలాగే అన్నయ్య, రేపు త్వరగా వచ్చేయండి. అలాగేరా, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేశాడు. పిచ్చి భూమి, బావనికి అబద్ధం చెప్తున్నాడు. నువ్వు ఫీల్ అవుతావని అబద్ధం చెప్తున్నాడా, లేదా నిన్ను మోసం చేస్తున్నాడా? చూస్తే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్లా ఉన్నారు. ఫ్రెండ్స్ మాత్రమేనా, లేదా వాళ్ళ మధ్య? చచా, నేనేం ఆలోచిస్తున్నాను? బావాలంటి వాడు కాదు అని తల విదిల్చి లెంపలు వేసుకున్నాడు సందీప్. ఆ ఊహని తట్టుకోలేకపోయాడు. భారంగా ఊపిరి తీసుకుని వదిలి తన ఫ్రెండ్తో అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు. ఈశాన్వి ఫోన్ మాట్లాడి లోపలికి రాగా అందరూ డిన్నర్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. అదర్ ప్రేమ్ టెర్రస్ పైకి వెళ్ళారు. ఇప్పుడు చెప్పరా, అసలు ఏం జరిగింది? ఏం ఘనకార్యం చేశావు అడిగాడు ప్రేమ్ ఆతృతగా. ఈశాన్విని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. అందుకే అందరూ కోపంగా ఉన్నారు. అవునా? మరి ఈశాన్వి ఎందుకు కోపంగా ఉంది? తనకి ఇష్టం లేకుండా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాను కాబట్టి. అదవ్ మాటలకి షాక్తో తెల్లబోయి చూశాడు ప్రేమ్. ఏంట్రా నువ్వనేది? ఇష్టం లేకుండా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నావా? అదవ్ చిన్నగా నెట్టూచి, అవునరా అని ఈశాన్విని నోవోటిల్లో చూడడం, అవుట్ హౌస్ గురించి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడం క్లుప్తంగా చెప్పాడు అదవ్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని హ్యాపీగా ఫీల్ అయ్యేంతలో ఇలా ట్విస్ట్ ఇచ్చావేంట్రా? అందుకేనా ఈశాన్వి ఎలా ఉంది? మరి ఎందుకలా చేశావో తనకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. చెప్పడానికి ట్రై చేశానురా, అసలు ఛాన్స్ ఇస్తే కదా. నా మీద పీకల్దాకా కోపంగా ఉంది. నన్ను చూస్తేనే కస్సుబుస్సు అంటుంది. అవదా మరి? తమరు మామూలుగా హర్ట్ చేశారా తనని? తన ప్లేస్లో ఎవరున్నా అలాగే బిహేవ్ చేస్తారు. ముక్కలైన మనసు తిరిగి అతుక్కోవడం అంత ఈజీ కాదురా. పోనీ నన్ను మాట్లాడమంటావా? లేదురా, నేనే మాట్లాడతాను. తనకి నా ప్రాబ్లంతో పాటు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పైకి స్ట్రాంగ్గా ఉంది కానీ ఎమోషనల్లీ చాలా బ్రేక్ అయింది. టైం చూసుకొని నేనే మాట్లాడతాను, ఓకేరా అని యాదవ్ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు ప్రేమ్. కానీ ఎక్కువ టైం తీసుకోకు,
త్వరగా మనసు విప్పి తనతో మాట్లాడు. ఆ గాడ్ మీ ఇద్దరికి గట్టిగా రాసిపెట్టుంటాడు. నువ్వు యూఎస్ నుండి రిటర్న్ అవ్వడం, పీటల దాకా వెళ్ళిన పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం, ఇన్నాళ్లకు ఈశాన్వి నీకు మళ్ళీ ఎదురుపడడం, తనకి పెళ్లి కాకుండా ఉండడం, నీ బ్లాక్మెయిల్కి తన పెళ్లికి ఒప్పుకోవడం నిజంగా మిరాకిల్ రా. మొత్తానికి మీ పెళ్లి జరిగిపోయింది. కోపాలు తాపాలు ఎంతో కాలం ఉండవులే నవ్వుతూ అన్నాడు ప్రేమ్. అదవ్ చిన్నగా నవ్వాడు. నవ్వుతున్న అతన్ని చిరు కోపంగా చూసిన ప్రేమ్, నీ లైఫ్లో ఇంత జరిగితే నాకు ఒక్క మాట చెప్పవా రైడియట్ అని మెడ చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. రేయ్ వదలరా చస్తాను అని నవ్వుతూ విడిపించుకున్న అదవ్, ఇలా చెప్పనరా, అంకుల్ హెల్త్ బాలేక నువ్వే చాలా టెన్షన్లో బాధలో ఉన్నావు, అందుకే చెప్పలేదు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి స్టేబుల్గా ఉన్నాడని చెప్పావు కాబట్టి రమ్మన్నాను. రేపు మా ఇద్దరిది రిసెప్షన్. అలాగా, అందుకేనా ఆ హడావిడంతా, సూపర్ అని హ్యాపీగా నవ్వుతూ హత్తుకొని, ఇక వెళ్ళు, మీ ఇష్యూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు ప్రేమ్ చిలిపి నవ్వుతూ. అంత సీన్ లేదులేరా, పద అంటూ తనతో పాటు కింద కదిలిన అదవ్ ప్రేమ్ను గెస్ట్ రూమ్కి పంపించి తమ గదికి వెళ్ళేసరికి బాల్కనీలో కూర్చొని మ్యాక్బుక్లో వర్క్ చూసుకుంటుంది ఈశాన్వి. తన వైపు కొన్ని క్షణాలు చూసి బెడ్పై వాలిపోయిన అదర్ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకోగా కాసేపు వర్క్ చేసుకుని పడుకుంది ఈశాన్వి. మరుసటి రోజు సాయంత్రం ఇంట్లో రిసెప్షన్ హడావిడి మొదలైంది. దగ్గరి బంధువులు, భూమి ఫ్యామిలీ వాళ్ళు అందరూ విచ్చేశారు. ఇల్లంతా రంగురంగుల పూల తోరణాలతో, చిన్ని చిన్ని లైట్స్తో కలకలలాడిపోతుంది. విశాలమైన గార్డెన్, చెట్లు మొత్తం మిణుకు మిణుకుమనే చిన్న లైట్స్తో బ్యూటిఫుల్ అండ్ క్లాసీగా డెకరేట్ చేసి ఉంది. మధ్యలో కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా అద్భుతంగా అలంకరించి ఉంది స్టేజ్. ఒకవైపు భోజనాల ఏర్పాట్లు, మరోవైపు డ్రింక్ సెషన్ ఏర్పాటు చేశారు. విష్ణువర్ధన్, భువనేశ్వరి గెస్ట్లను సాదరంగా రిసీవ్ చేసుకుంటుంటే ఆనంద్, ప్రేమ్ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. గెస్ట్లతో మాట్లాడి అదవ్ గదిలోకి వచ్చేసరికి ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చుంది ఈశాన్వి. ఈశాన్వి, త్వరగా రెడీ అవ్వు, కాసేపట్లో రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. గివ్ మీ 5 minutes, నువ్వు రెడీ అవ్వు అంది ల్యాప్టాప్లో చూస్తూనే. అలాగే మేడం అంటూ వైన్ కలర్ సూట్ వేసుకుని రెడీ అవుతున్నాడు అదవ్. వర్క్ అవ్వడంతో ల్యాప్టాప్ పక్కన పెట్టేసి డ్రెస్ తీసుకునే ఈశాన్వి, తమ రెడీ అవ్వడం అయితే బయటకు వెళ్ళండి అంది. అదవ్ ఆమెను మిర్రర్లో నుండి చూస్తూ, పర్లేదు చేంజ్ చేసుకో, నేనేమనుకోను అన్నాడు చిలిపి నవ్వుతూ. ఈశాన్వి అలాగే చూస్తుంటే డియో స్ప్రే చేసుకుని వెనక్కి తిరిగి కొంటెగా చూస్తూ ఆమె దగ్గరికి అడుగులు వేశాడు. వేసుకో, నీకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తాను అంటుంటే, నాకేం హెల్ప్ అవసరం లేదు అని మొహం తిప్పేసుకుంది ఈశాన్వి. ఎందుకే అంత బెట్టు చేస్తావు, నిజంగా అవసరం లేదా, లేదా సిగ్గా? తల తిప్పి విసుగ్గా చూసిన ఈశాన్వి, నువ్వు బయటికి వెళ్ళి ముందు అని అతని పట్టుకొని బయటికి నెడుతుంటే నవ్వుతూ చూస్తూ, ఏదైనా హెల్ప్ కావాలంటే సిగ్గుపడకుండా నన్ను పిలువు, ఇక్కడే డోర్ దగ్గరే ఉంటాను అని డోర్ వేసి గోడకు ఆనుకొని నిలబడ్డాడు. లేహంగా బ్లౌజ్ వేసుకున్న ఈశాన్వి బ్లౌజ్ బ్యాక్ హుక్స్ పెట్టడానికి ట్రై చేస్తూ పెట్టడం రాకపోయేసరికి అసహనంగా బెడ్పై కూలబడింది. బయట నిలబడ్డాదో 1 2 3 4 5 అని కౌంట్ చేసేలోపు డోర్ ఓపెన్ అయింది. చిన్నగా నవ్వుకుని గదిలోకి వెళ్ళేసరికి వెనకాల బ్లౌజ్ చేత్తో పట్టుకొని మిర్రర్ ముందు నిలబడింది ఈశాన్వి. వంపులు తిరిగి ముద్దుగా కనిపిస్తూ అతని ఊరిస్తున్న ఆమె చిట్టి నడుము నుండి బలవంతంగా చూపు తిప్పుకున్న అదవ్ మిర్రర్లో నుండి మూతి బిగించి చూస్తున్న ఈశాన్వి రూపాన్ని దరహాసంతో చూస్తూ బ్లౌజ్ పట్టుకున్న ఆమె చేయి పట్టుకోగా తన చేయి తీసేసుకుంది ఈశాన్వి. ఆమెని చూస్తూ హుక్స్ పెట్టి థ్రెడ్స్ కట్టి, ఇంకా ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాడు. లేదు, వెళ్ళొచ్చు అంది. ఓకే మేడం అంటూ డోర్ దగ్గరగా వేసి బయటకు వెళ్ళాడు. బంధువులు, ఫ్రెండ్స్తో పాటు ఈశాన్వి, అదవ్ల స్టాఫ్ అంతా వచ్చేసి గార్డెన్ అంతా సందడి సందడిగా ఉంది. ఏమండి, అమృత వాళ్ళు వస్తున్నారా? నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ స్టేజ్ దగ్గర ఉన్న విష్ణువర్ధన్ దగ్గరికి వచ్చింది భువనేశ్వరి. లేదు బోనా, వాళ్ళు రావట్లేదు అన్నాడు ఓకింత బాధగా. భువనేశ్వరి చిన్నగా నిట్టూర్చి, సరేలేండి అని లక్ష్మీపార్వతి పిలవడంతో హడావిడిగా వెళ్ళింది. ఫాస్ట్గా రెడీ అయిపోయిన ఈశాన్వి తనని తాను మిర్రర్లో చూసుకుని దీర్ఘంగా నిట్టూర్పు విడిచి బయటికి కదిలింది. అదవ్తో మాట్లాడుతున్న ప్రేమ్ పైనుండి దిగి వస్తున్న తనని చూసి, రేయ్ అడు చూడు అనడంతో వెనక్కి తిరిగి చూసిన అదవ్ ఈశాన్విని చూసి ఫ్లాట్ అయ్యి అలాగే రెప్ప వేయకుండా మైమచిపోయి చూస్తున్నాడు. ఆనియన్ పింక్ కలర్ గ్రాండ్ డిజైనర్ లెహంగా చోలి, మ్యాచింగ్ డైమండ్ జ్యువెలరీతో, డ్రెస్కి తగ్గట్టు మినిమల్ మేకప్తో ముగ్ధ మనోహరంగా మెరిసిపోతూ దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది ఈశాన్వి. ఎప్పుడూ మగరాయుడిలా ప్యాంటు షర్ట్లు వేసుకునే తనని
ఫస్ట్ టైం ట్రెడిషనల్ డ్రెస్లో చూసిన ఫ్యామిలీ అందరి కళ్ళలో సంభ్రమం. ఫ్యామిలీ అందరూ తనని చూస్తున్నా ఏమాత్రం తడబాటు లేకుండా కిందకు అడుగులు వేసి అదవ్ పక్కన నిల్చుంది. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఈశాన్విని చూస్తున్న అదవ్ని చిరునవ్వుతో చూస్తూ చిన్నగా దగ్గాడు ప్రేమ్. అదవ్ స్పృహలోకి వచ్చి చిన్నగా నవ్వుకున్నాడు. ఈశాన్విని చిరునవ్వుతో చూస్తూ దగ్గరకొచ్చింది భూమి. చాలా ముద్దుగా ఉన్నాం అని ఆమె గడ్డం పట్టుకుని చెప్పి ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అంటుంటే అదవ్ అందంగా నవ్వగా మొహమాటంగా స్మైల్ ఇచ్చింది ఈశాన్వి. వాళ్ళ దగ్గరికి అడుగులు వేసిన విష్ణువర్ధన్, అమ్మ ఈశాన్వి, ఇష్టం లేకుండా చేసుకున్నందుకు వాడిపై నీకు కోపం ఉండుంటుంది. కానీ కుటుంబ గౌరవానికి భంగం కలిగించకుండా అందరి ముందు మంచిగా ఉంటామని ఆశిస్తున్నాను అన్నాడు. అలాగే అన్నట్టుగా చిన్నగా తలాడించింది ఈశాన్వి. ఇక పదండి అని విష్ణువర్ధన్ ముందు నడుస్తుంటే ఫ్యామిలీ వాళ్ళంతా అతన్ని ఫాలో అయ్యారు. అదవ్ ఈశాన్వి వైపు చిరునవ్వుతో చూస్తూ యూఆర్ లుకింగ్ గార్జియస్, ఎంత ముద్దొస్తున్నావు అంటుంటే చురుకుగా చూసింది ఈశాన్వి. నవ్వుతూ కళ్ళు మూసి తెరిచి ఆమెకు చెయ్యి అందించాడు. ఈశాన్వి చెయ్యి ఇవ్వకుండా అలాగే చూస్తుంటే అలా చూపులతో చంపేయకే, ఇవ్వు అంటూ ఆమె చెయ్యి లాక్కుని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ జంటగా బయటికి అడుగు పెట్టగానే మేళ తాళాల మోతలు స్టార్ట్ అయ్యి గ్రౌండ్ చుట్టూరా ఏర్పాటు చేసిన రెయిన్బో ఫైర్ క్రాకర్స్ ఉవ్వెత్తునెగిసి ఆకాశంలో వెలుగులు జిమ్మాయి. ఇద్దరు అడుగులు వేస్తుంటే ఇరువైపులా ఉన్న వందల కొద్ది రెడ్ కలర్ బెలూన్స్ వాళ్ళ మీదుగా గాల్లోకి దూసుకెళ్తుంటే ఫైర్ క్రాకర్స్ వెలుగులు విరజిమ్ముతూ ఉంటే అతిథి దేవుళ్ళంతా క్లాప్స్ కొడుతూ ఇద్దరికి ఘనంగా స్వాగతం పలికారు. ఈశాన్వికి ఇదంతా ఇష్టం లేకున్నా అందరి ముందు నిర్మలమైన మోముతో ఉండడానికి ప్రయత్నిస్తుంది. అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది కదా, అదర్వ్కి సరిజోడి, ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అని బంధువులు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు. స్టేజ్ పైకి చేరుకున్న అదర్వ్, ఈశాన్వి కుటుంబ సభ్యులు, బంధువులు అందరి సమక్షంలో భువనేశ్వరి అందించిన పూలమాలలు ఒకరి మెడలో మరొకరు అలంకరించుకున్నారు. వచ్చిన వాళ్ళంతా ఇద్దరికి ఫ్లవర్ బొకేలు, గిఫ్ట్స్ అందిస్తూ వాళ్ళ విషెస్ తెలియజేస్తున్నారు. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది మనస్విని రెడీ అవుతున్న వివేక్ని చూస్తూ. బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్తున్నా అని బయటికి వెళ్తుంటే ఏమండి, నా ఫ్రెండ్ రుక్మిణి హాస్పిటల్ అడ్మిట్ అయింది, వెళ్ళి చూసొస్తాను అంది. ఏ హాస్పిటల్ అని అడిగాడు సందేహంగా చూస్తూ. యశోద అండి, చూసి వెంటనే వచ్చేస్తాను. అలాగే, త్వరగా వచ్చి అంటూ విహాన్తో కలిసి వివేక్ బయటికి వెళ్ళగానే క్యాబ్ బుక్ చేసుకుని కూతురు అత్తారింటికి చేరుకున్న మనస్విని కొంగు నోటికి అడ్డు పెట్టుకుని టెన్షన్గా చుట్టూ చూస్తూ గేట్ నుండి ఇంట్లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మనస్విని ఈశాన్వి అదర్వుల కంట పడనుందా? తను రిసెప్షన్కి వచ్చిన విషయం వివేక్కి తెలుస్తుందా? ఈశాన్వి అదర్వుల రిసెప్షన్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వీళ్ళిద్దరి మధ్య గతంలో ఏం జరిగింది? మాయ వల్ల భూమి అనంతుల జీవితంలో ప్రళయం ఏర్పడనుందా? అద్భుతమైన కథనంతో, ఊహించని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.